నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలోని అచేల కశ్యప సూత్రం గురించి తెలుసుకుందాం. భగవానుడు ఇది రాజగిరిలో ఉన్నప్పుడు, రాజగిరిలో వేణువనం మోనస్ట్రీ అనమాట. అది భగవానుడు రాజగిరిలో ఎక్కువ శాతం ఈ వేణువన విహారంలో ఉండేవాడు. ఉడతలకు ఆహారం వేసే చోట ఆ విహారంలో ఉంటున్నాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం రాజగృహంలో ప్రవేశించాడు. పూర్వాహ్న సమయం అంటే భిక్షాటనకి వెళ్ళే సమయం. మరీ పొద్దున కాదు, అలాగా మధ్యాహ్నం కాదు. బహుశా 9, 10, 11 ఆ టైం. ఈ టైంలో భగవానుడు భిక్ష కోసం వెళ్తూ ఉండేవాడు. భగవానుడు 3 రకాలుగా భిక్షను స్వీకరించేవాడు. ఎవరైనా రేపటి భోజనానికి మేము ఆహ్వానిస్తున్నామని చెప్తే అలా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్షను స్వీకరించేవాడు. లేదు అంటే ఎవరైనా తీసుకొని వచ్చినా అలా తీసుకునేవాడు భిక్ష. లేదు అంటే కనుక భిక్షాటనికి వెళ్ళేవాడు. అయితే అచేల కశ్యపుడు దూరం నుండి వస్తున్న భగవానుణ్ణి చూశాడు. చూసి భగవానుని వద్దకు చేరుకొని భగవానుణ్ణి కుశలం అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన నిలబడ్డాడు ఈ అచేల కశ్యపుడు. ఇతడు భిక్షువు కాదు. ఒక పక్కన నిలబడ్డ ఆ అచేల కశ్యపుడు భగవానునితో ఇట్లా అన్నాడు: గౌతముల వారు సమాధానం చెప్పడానికి అంగీకరిస్తే ఒక విషయాన్ని గురించి ప్రశ్నించాలి అనుకుంటున్నాను. భగవానుడు కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ ధర్మాన్ని ఉపదేశించేవాడు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా మాట్లాడుతూ ధర్మాన్ని, అంటే ఆయనే ముందు మాట్లాడుతూ ధర్మాన్ని ఉపదేశించేవాడు. అయితే ఇక్కడ ఈ అచేల కశ్యపుడు భగవానుణ్ణి ప్రశ్న అడుగుతున్నాడు. ముందుగా నేను ఈ ప్రశ్న అడగొచ్చా అని పర్మిషన్ తీసుకున్నాడు అన్నమాట. కశ్యప ఆ ప్రశ్నకు ఇది సమయం కాదు, గ్రామంలో ప్రవేశించాము. అంటే భగవానుడు భిక్షాటన చేసేటప్పుడు ధర్మాన్ని ఉపదేశించడు, ఎవరితోటి మాట్లాడటం కూడా ఉండదు. అంటే భిక్ష సమయంలో ధర్మాన్ని ఉపదేశించడం చేయడనమాట. భిక్ష అయిపోయిన తర్వాత ఆయన వారికి ధర్మాన్ని ఉపదేశించేవాడు. అయితే ఈ అచేల కశ్యపుడు భగవానుడు భిక్షాటన చేస్తూ ఉండగా ఈ ప్రశ్న అడుగుతాడు. అతను చెప్తాడు, ఇది సరైన సమయం కాదు ఈ ప్రశ్నకు, ఇండ్లలో ప్రవేశించాము అని. అంటే రెండవసారి కూడా ఆ అచేల కశ్యపుడు భగవానుడితో ఇట్లా అన్నాడు: గౌతముల వారు సమాధానం చెప్పడానికి అంగీకరిస్తే ఒక విషయాన్ని గురించి ప్రశ్నించాలి అనుకుంటున్నాను. రెండవసారి కూడా భగవానుడు కశ్యప ఆ ప్రశ్న అడగడానికి ఇది సమయం కాదు, ఇండ్లలో ప్రవేశించాము అన్నాడు. మూడవసారి కూడా మళ్ళీ అడుగుతాడు ఈ అచేల కశ్యపుడు. భగవానుడితో ఇట్లా అన్నాడు: గౌతముల వారు సమాధానం చెప్పడానికి అంగీకరిస్తే ఒక విషయాన్ని గురించి ప్రశ్నించాలి అనుకుంటున్నాను. మూడవసారి కూడా భగవానుడు కశ్యప ఆ ప్రశ్నకు ఇది సమయం కాదు, ఇండ్లలో ప్రవేశించాము అన్నాడు. అలా అనగా అచేల కశ్యపుడు భగవానుడితో ఇక నేను గౌతముల వారిని ఏమీ అడగాలనుకోవడం లేదు అన్నాడు. కశ్యప, నువ్వు అడగాలనుకున్న దాన్ని అడుగు అని భగవానుడు ఇంకా అప్పుడు అంటాడు: శ్రీమాన్ గౌతమ, దుఃఖం తాను చేసుకున్నదా? ప్రశ్న ఏంటంటే దుఃఖం తాను చేసుకున్నదా అంటే భగవానుడు
చెప్తాడు. కశ్యప అలా కాదు అని చెప్తాడు. మరి శ్రీమాన్ గౌతమ, దుఃఖం ఇతరులు చేసిందా? కశ్యప అలా కాదు అని భగవానుడు అంటాడు. శ్రీమాన్ గౌతమ, దుఃఖం తాను చేసుకున్నది ఇతరులు చేసింది కూడానా? కశ్యప అలా కాదు అని భగవానుడు అంటాడు. మరి శ్రీమాన్ గౌతమ, దుఃఖం తాను చేసుకున్నది కాక ఇతరులు చేసింది కాక అదృష్టవశాత్తు కలుగుతుందా? భగవానుడు ఇలా చెప్తాడు. కశ్యప అలా కూడా కాదు. మరి శ్రీమాన్ గౌతమ, అసలు దుఃఖం లేదా అని భగవానుని అడుగుతాడు. కశ్యప దుఃఖం లేకపోవడం లేదు, దుఃఖం ఉంది అని భగవానుడు సమాధానం చెప్తాడు. అయితే మరి గౌతముల వారు దుఃఖాన్ని తెలియడం లేదా, చూడటం లేదా? కశ్యప నేను దుఃఖాన్ని తెలియకపోవడం, చూడకపోవడం లేదు. కశ్యప నేను దుఃఖాన్ని తెలుస్తున్నాను, దుఃఖాన్ని చూస్తున్నాను అని భగవానుడు సమాధానం చెప్తాడు. మరి శ్రీమాన్ గౌతమ, దుఃఖం తాను చేసుకున్నదా అని అడిగితే కశ్యప అలా కాదు అని అన్నారు. మరి శ్రీమాన్ గౌతమ, దుఃఖం ఇతరులు చేసిందా అని అడిగితే కశ్యప అలా కాదు అన్నారు. శ్రీమాన్ గౌతమ, దుఃఖం తాను చేసుకున్నది ఇతరులు చేసింది కూడానా అంటే కశ్యప అలా కాదు అన్నారు. మరి శ్రీమాన్ గౌతమ, దుఃఖం తాను చేసింది కాక ఇతరులు చేసింది కాక అదృష్టవశాత్తు కలుగుతుందా అని అడిగితే కశ్యప అలా కాదు అన్నారు. భగవానుడు మరి శ్రీమాన్ గౌతమ, అసలు దుఃఖం లేదా అని అడిగితే కశ్యప దుఃఖం లేకపోవడం లేదు, దుఃఖం ఉంది అన్నారు. అయితే మరి గౌతముల వారు దుఃఖాన్ని తెలియడం లేదా, చూడటం లేదా అని అడిగితే కశ్యప నేను దుఃఖాన్ని తెలియకపోవడం, చూడకపోవడం లేదు. కశ్యప నేను దుఃఖాన్ని తెలుస్తున్నాను, ఇంకా దుఃఖాన్ని చూస్తున్నాను అని చెప్పారు. మరి బంతే భగవానుడు నాకు దుఃఖాన్ని గురించి బోధించుగాక. బంతే భగవానుడు నాకు దుఃఖాన్ని గురించి ఉపదేశించుగాక. అప్పుడు చేసిన వాడే అనుభవిస్తాడు అంటే ఓ కశ్యప, మొదట ఉన్నవాడే ఇప్పుడు ఉన్నాడు అనే శాశ్వత దృష్టికి లోనవుతాడు. చేసినవాడు వేరు, అనుభవించేవాడు వేరు అంటే చేసినవాడు అక్కడే నశించాడు అనే ఉచ్ఛేద దృష్టికి లోనవుతాడు. శాశ్వత దృష్టి అంటే ఒక వ్యక్తి ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్తూ ఉంటాడు. కానీ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మంచిలు చేసినా శాశ్వతంగా ఉంటాడు అనే దృష్టిని కలిగి ఉంటాడు. అంటే నమ్మకాన్ని కలిగి ఉంటాడు. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అనే దృష్టి శాశ్వత దృష్టి అంటాడు. రెండవది ఉచ్ఛేద దృష్టి. ఈ దృష్టి ఏంటంటే చేసేవాడు లేడు, చేయించేవాడు లేడు, ఈ జన్మ తర్వాత అసలు ఏమీ ఉండదు అనేది ఉచ్ఛేద దృష్టి. అంటే చేసినవాడు అక్కడే నశించాడు. ఈ రెండు రకాల దృష్టులు కలిగి ఉంటారు. ఇప్పుడు చేసిన వాడే అనుభవిస్తాడు అంటే ఓ కశ్యప, మొదట ఉన్నవాడే ఇప్పుడు ఉన్నాడు అనే శాశ్వత దృష్టికి లోనవుతారు. చేసినవాడు వేరు, అనుభవించేవాడు వేరు అంటే చేసినవాడు అక్కడే నశించాడు అనే ఉచ్ఛేద దృష్టికి లోనవుతాడు. అంటే ఇంతకుముందు నేను చేసిన పాపకర్మల ఫలితంగా ఇక్కడ ఉంటున్నాను అంటే ఇంక ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చేసినవాడు అనుభవిస్తూనే ఉంటాడు అనేది శాశ్వత దృష్టి. లేదు, చేసినవాడు వేరు,
ఇప్పుడు ఉన్నవాడిని నేను వేరు, అంటే అనుభవించేవాడు వేరు, అంటే అది చేసినవాడు అక్కడే నశించాడు అని ఉచ్ఛేద దృష్టికి లోనవుతాడు. అందువలన కశ్యప తథాగతుడు రెండు చివరలను అంటకుండా మధ్యలో ఉండి ధర్మాన్ని ఉపదేశిస్తాడు. ఏంటది? భగవానుడు పఠించ సముపాదాన్ని ఉపదేశిస్తాడు. 4 ఆర్య సత్యాలను ఉపదేశిస్తాడు. ఏంటి? అవిద్య కారణంగా సంస్కారాలు ఏర్పడుతున్నాయి. సంస్కారం కారణంగా విజ్ఞానం ఏర్పడుతుంది. విజ్ఞానం కారణంగా నామరూపాలు ఏర్పడతాయి. నామరూపాల కారణంగా 6 ఆయతనాలు ఏర్పడతాయి. 6 ఆయతనాల కారణంగా స్పర్శ, స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా తృష్ణ, తృష్ణ కారణంగా ఉపాదానం, ఉపాదానం కారణంగా భవం, భవం కారణంగా జన్మ, జన్మ కారణంగా జరా మరణాలు, శోకం, విలాపం, దుఃఖం, అసంతోషం, నిరాశ కలుగుతాయి. ఈ విధంగా దుఃఖ స్కందం అంతా పుడుతుంది. భిక్షువులారా, అంటే ఇది సాధారణంగా భగవానుడు చెప్పేటప్పుడు దీనినే పఠించ సముపాదం అనబడుతుంది అని చెప్తాడు. అంటే కార్యకారణ సిద్ధాంతం. అయితే విరాగం వలన ఏమాత్రం మిగలకుండా అవిద్య పూర్తిగా నిరోధాన్ని పొందినప్పుడు సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయి. సంస్కారాలు నిరోధం వలన విజ్ఞానం నిరోధింపబడుతుంది. విజ్ఞాన నిరోధంతో నామరూపాలు నిరోధాన్ని పొందుతాయి. నామరూప నిరోధంతో 6 ఆయతనాలు, అంటే ఇంద్రియాలు, 6 ఇంద్రియాలు నిరోధాన్ని పొందుతాయి. 6 ఆయతనాల నిరోధంతో స్పర్శ నిరోధాన్ని పొందుతుంది. స్పర్శ నిరోధంతో వేదన నిరోధాన్ని పొందుతుంది. వేదన నిరోధంతో తృష్ణ నిరోధాన్ని పొందుతుంది. తృష్ణ నిరోధంతో ఉపాదానం నిరోధాన్ని పొందుతుంది. ఉపాదాన నిరోధంతో భవం నిరోధాన్ని పొందుతుంది. భవం నిరోధం వలన జన్మ నిరోధాన్ని పొందుతుంది. జన్మ నిరోధంతో జర మరణాలు, శోకం, విలాపం, దుఃఖం, అసంతోషం, నిరాశ నిరోధాన్ని పొందుతాయి. అలా దుఃఖ స్కందమంతా నిరోధాన్ని పొందుతుంది. భగవానుడు ఏదైనా ఒక విషయం ఉందంటే ఒక కారణం చేత హేతువు ఉంది అంటాడు. అవిద్య వలన సంస్కారాలు ఏర్పడ్డాయి. సంస్కారాల వలన విజ్ఞానం ఏర్పడింది. విజ్ఞానం వలన నామరూపాలు, నామరూపం వలన 6 ఆయతనాలు, 6 ఆయతనాల వలన స్పర్శ, స్పర్శ వలన వేదన, వేదన వలన ఈ తృష్ణ, ఈ తృష్ణ వలన ఉపాదానం, ఉపాదానం వలన మళ్ళీ భవం, భవం వలన జన్మ, జన్మ కారణంగా ఈ ముసలితనం, వ్యాధి, దుఃఖం, శోకించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆ అవిద్య పూర్తిగా నిరోధాన్ని పొందుతుందో అప్పుడు ఇవన్నీ కూడా నిరోధాన్ని పొందుతాయి అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా భగవానుడు ఇలా చెప్పగా అచేల కశ్యపుడు భగవానుడితో ఇలా అంటాడు. సుందరం బంతే సుందరం, బంతే బోర్ల పడ్డా దాన్ని సరిగా నిలబెట్టినట్లుగా, మూసిన దాన్ని తెరిచినట్లుగా, ఇంకా కన్నులు కలవాడు రూపాన్ని చూడడానికి వీలుగా నూనె దీపాన్ని పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా ధర్మాన్ని ప్రకాశింపచేశాడు. బంతే, ఇదే నేను భగవానుణ్ణి శరణు పొందుతున్నాను, ధర్మాన్ని శరణు పొందుతున్నాను, భిక్షు సంఘాన్ని కూడా. బంతే, భగవానుని వద్ద నాకు ప్రవజ్య లభించుగాక, ఉపసంపద లభించుగాక అని అంటాడు. ఇతడు
ఈ అచైల కశ్యపుడు అనే అతను వేరే తైర్తిక సాంప్రదాయాలు, అంటే వేరు వేరు సాంప్రదాయాలు ఉండేవి కదా, వాటికి సంబంధించిన వ్యక్తి అనమాట. అందువలన ఇలా చెప్తాడు భగవానుడు, కశ్యప, ఇంతకుముందు ఇతర తైర్దిక సాంప్రదాయంలో ఉన్నవారు ఈ ధమ్మ వినయంలో ప్రవజ్యను కోరుకుంటే, ఉపసంపదను కోరుకుంటే 4 నెలలు నిరీక్షణలో ఉండాలి. 4 నెలలు నిరీక్షణ ముగిసిన తరువాత భిక్షువులు అతని పట్ల సంతృప్తి చెందితే వారు ఇవ్వాలి అనుకుంటే ప్రవజ్యను ఇవ్వవచ్చు, ఉపసంపదను ఇవ్వవచ్చు. కానీ ఈ విషయంలో నేను వ్యక్తుల మధ్య తేడాలను గుర్తిస్తాను. అంటే వేరు సాంప్రదాయాల్లో ఉండి వచ్చిన వాళ్ళు భిక్షువు అవ్వాలి అనుకుంటే ఇప్పుడు కూడా కొన్ని నెలల పాటు వాళ్ళని నిరీక్షణలో ఉంచుతారన్నమాట. వెంటనే ప్రవజ్య ఇవ్వరు. ఎందుకంటే నానా రకాల నమ్మకాలు, దృష్టులతో వచ్చి ఉంటారు. అందువలన ఇక్కడ వాళ్ళు మనగలుగుతారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే దీంట్లో క్రమశిక్షణ అన్నది చాలా ముఖ్యం. అందుచేత కొద్ది రోజులు ఉన్న తర్వాత భిక్షువులు కనుక వారి సమ్మతిని తెలిపినట్లయితే ఆ వ్యక్తికి ప్రవజ్యను, ఉపసంపదను ఇవ్వవచ్చు అని చెప్తాడు. అది కూడా వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. మంచి డిసిప్లైన్ ఉన్న వ్యక్తి అయితే వారికి నిరీక్షణ లేకుండా కూడా ప్రవజ్య, ఉపసంపద ఇవ్వచ్చు. అయితే బంతే ఇంతకుముందు ఇతర తైర్దిక సాంప్రదాయంలో ఉండి ఇప్పుడు ఈ ధమ్మ వినయంలో ప్రవజ్యను కోరుకునేవారు, ఉపసంపదను కోరుకునేవారు 4 నెలలు నిరీక్షించిన తర్వాత సంతృప్తి చెందిన భిక్షువులు ప్రవజ్యను ఇచ్చేట్లయితే, ఉపసంపదను ఇచ్చేట్లయితే నేను 4 సంవత్సరాలు కూడా నిరీక్షిస్తాను. అప్పుడు సంతృప్తి చెందితే భిక్షువుగా నాకు ప్రవజ్యను ఇత్తురు కాక ఇంకా ఉపసంపదను ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నానని చెప్తాడు. అచైల కశ్యపుడు భగవానుని సన్నిధిలో ప్రవజ్యను, ఉపసంపదను పొందాడు. ఉపసంపన్నుడైన తర్వాత, అంటే భిక్షువుగా మారడాన్ని ఉపసంపద పొందడం అని చెప్తారు. కొంతకాలానికే ఆయుష్మంతుడు అచైల కశ్యపుడు ఏకాంతంలో ఉంటూ బయట విషయాల నుండి ఉపసంహరించుకొని, బయట విషయాలు అంటే ఇంద్రియాలను ఉపసంహరించుకొని, అంటే ఇంద్రియ సంవరణాన్ని పొంది ఇంద్రియాల పట్ల ఉపేక్షతో ఉండటం, అప్రమత్తుడై ప్రయత్నశీలుడై దృఢ నిశ్చయంతో ఉంటూ తక్కువ సమయంలోనే దేనికోసం కుటుంబ పుత్రులు ఇళ్లను వదిలి అనగారికులుగా ప్రవర్తిస్తారు, ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని, అభిజ్ఞలను ఈ జన్మలోనే స్వయంగా సాక్షాత్కరించుకొని విహరించాడు. ఇక జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని అచైల కశ్యపుడు తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆయుష్మంతుడు కశ్యపుడు అర్హంతులలో ఒకడైనాడు. ఇక్కడ అచైల కశ్యపుడు మొదట భగవానుడిని అడిగిన ప్రశ్న ఏంటి? బంతే దుఃఖం తాను చేసుకున్నదా, ఇంకా లేకపోతే దుఃఖం ఇతరులు చేసిందా, లేకుంటే దుఃఖం తాను చేసుకున్నది ఇతరులు కూడా చేసిందా అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ భగవానుడు దుఃఖం గురించి మాట్లాడినప్పుడు 4 ఆర్య సత్యాల గురించి చెప్తాడు. మొదటిది, దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖానికి నిరోధం ఉంది, దుఃఖ నిరోధానికి మార్గం ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడు బయట ఏం జరుగుతుందా అనేది చూస్తాడు. అంటే నా లోపల దుఃఖం కలగడానికి కారణాన్ని
బయట వెతుకుతాడు. బయట ఎంత వెతికినా అతడికి మనసులో ఉన్న దుఃఖం పోదు. తన అంతరంగంలో దుఃఖానికి కారణాన్ని వెతకాలి. అప్పుడు ఒక హేతువు ద్వారా, అంటే ఒక కారణం ద్వారా నా లోపల ఈ దుఃఖం అనేది ఉత్పన్నమైంది. ఆ హేతువుని నిర్మూలించినట్లయితే ఆ దుఃఖం నిరోధమవుతుంది. అంటే ఆ కారణాన్ని వదిలిపెట్టినట్టయితే అప్పుడు దుఃఖం నిరోధమవుతుంది. అలా కాకుండా నేను ఈ స్థలంలో ఉంటే దుఃఖం ఉంటుంది, ఈ స్థలంలో ఉంటే సుఖం ఉంటుంది, విషయాలను బయట ఎంతకాలం చూసినా సమాధానం దొరకదు. తన అంతరంగంలో చూడాలి. అంటే దుఃఖానికి కారణం అవిద్య, తృష్ణ. ఈ అవిద్య అనేది రాగద్వేష మోహాలు నిండి ఉండడాన్ని అవిద్య అంటారు. ఎప్పుడైతే తన మనసులో ఉన్న ఈ రాగద్వేష మోహాలు తొలగిపోతాయో అప్పుడు ఆ దుఃఖం నుంచి బయటపడతాడు. మన లోపల ఉన్న సుఖానికైనా దుఃఖాన్ని పొందేదైనా దానికి కారణం మనమే అవుతాము. ఎప్పుడైతే ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు దాన్ని సరిగ్గా తెలుసుకోగలుగుతాం. వేదన కారణంగా తృష్ణ కలుగుతుంది. వేదన అంటే అనుభూతి. అది సుఖ అనుభూతి అయినా దుఃఖ అనుభూతి అయినా దాని పట్ల కేవలం సమతతో ఉండడం నేర్చుకుంటే ఆ సుఖమైన ఆ దుఃఖమైన కొంతసేపు నిలిచి ఉంటుంది. ఆ తర్వాత అది కూడా మాయమైపోతుంది. నిత్యంగా ఉండేది ఏదీ లేదు. అనిత్య ధర్మం. ఈ అనిత్య ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఈ శరీరంలో ఉండేది అంతా అనిత్యమే. మనసు అనిత్యమే, సుఖము అనిత్యమే, దుఃఖము అనిత్యమే. కొంచెం సేపు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. పుట్టడం, గిట్టడం. ఈ సుఖవేదన, దుఃఖవేదన, పుట్టడాన్ని గిట్టడాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు ఈ అవిద్య నిరోధాన్ని పొందుతారు. లేకపోతే సుఖం వచ్చినా అనుభవిస్తాడు, దుఃఖం వచ్చినా అనుభవిస్తాడు. అంటే ఇంకా బంధాలను పెనవేసుకుంటూ పోతాడు. సుఖ దుఃఖాలను అనుభవిస్తూ పోతే బంధాలు అవి పెరుగుతూ పోతాయి. సుఖ దుఃఖాలను గమనిస్తూ పోతే బంధాలు వాటంతటవే తెంచుకొని పోతాయి. శరీరంలో కలిగే ఎటువంటి అనుభూతి అయినా, సుఖానుభూతి అయినా, దుఃఖానుభూతి అయినా, ఆ సుఖము దుఃఖము ఏ విషయం వల్ల కలిగింది అన్నది మనం పక్కన పెట్టేయాలి. కారణం ఏదైనా ఉండొచ్చు. అనిత్య ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు దుఃఖ ధర్మాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. అనిత్యమైనది దుఃఖమే, నిత్యంగా ఉండేది సుఖాన్ని ఇస్తుంది. నిత్యంగా ఉండేది కేవలం నిబ్బానం అంటాడు భగవానుడు. నిబ్బానం పరమం సుఖం అంటాడు. అత్యంత సుఖకరమైనది ఏంటంటే నిబ్బానం. ఎప్పుడైతే మనసు అవిద్య నుండి నిరోధాన్ని పొందుతుందో అప్పుడు ఆ సుఖం అన్నది నిత్యంగా ఉంటుంది. ఆ జ్ఞానం వలన కలిగే సుఖం అది
ఇంద్రియాలకు అతీతమైన సుఖం, ఇంద్రియాలతో పొందే సుఖం కాదు. సో పరిస్థితులు ఏవైనా కానీ మన మనస్సుకి శరీరానికి గల సంబంధాన్ని తెలుసుకోవాలి. మనస్సులో కలిగే ప్రతి విషయం మన శరీరంపై అనుభూతుల పూర్వకంగా ప్రకటితమవుతుంది. అది సుఖకరమైన వేదన అయినా దుఃఖకరమైన వేదన అయినా కేవలం గమనిస్తూ ఉండాలి, ఎరుకుతూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే చేస్తూ పోతామో ఏదో ఒకరోజు ఈ నిరోధం అన్నది లభిస్తుంది అవిద్య నుండి. సో దుఃఖం తాను చేసుకుందా ఇతరులు చేసిందా అంటే అది కేవలం సిద్ధాంతాల పరంగా మాట్లాడుకుంటే ఏమీ ఉపయోగం లేదు. అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి. దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖానికి నిరోధం ఉంది, దుఃఖాన్ని నిరోధించే మార్గం ఉంది. అది ఆర్య అష్టాంగిక మార్గం. శీలాన్ని ఆచరించాలి, మనసుని ఏకాగ్రం చేయాలి. ఆ తర్వాత మన లోపల ఈ ప్రజ్ఞని మేల్కొల్పుకోవాలి. అన్నిటికన్నా ముందు ధర్మంలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి తన హృదయాన్ని తేలిక చేసుకోవాలి. తన లోపల ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టాలి, గర్వాన్ని వదిలిపెట్టాలి, మాత్సర్యాన్ని వదిలిపెట్టాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే తాను మొదట దాన గుణాన్ని పెంపొందించుకోవాలి. దానం అంటే తన దగ్గర ఉన్నదాన్ని త్యాగం చేయడం. ఈ త్యాగ గుణం ఎప్పుడైతే నేర్చుకుంటాడో భవిష్యత్తులో ఏ విషయాన్నైనా కానీ వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాటిని అలాగే పట్టుకొని ఉంటాడు, ఇంకా ఉపాదానాన్ని పెంచుకుంటూ పోతాడు. మొదట దాన గుణాన్ని, తర్వాత శీలాన్ని పాటించాలి. తర్వాత ధ్యానం చేస్తూ ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఈ 4 ఆర్య సత్యాలను అర్థం చేసుకుంటే అప్పుడు ఒక మార్గఫలాలు ఒక్కొక్కటిగా పొందుతూ పోతాడు. నా లోపల సుఖం కలగడానికి, దుఃఖం కలగడానికి కారణం మనసు అంతరంగంలోనే వెతకాలి, హృదయంలో వెతకాలి. అంటే కారణం ఏంటి? తృష్ణే కారణమై కూర్చుంటుంది. ఆ తృష్ణని వదిలిపెట్టడం దుఃఖాన్ని నిరోధాన్ని చేయడం అన్నమాట. తృష్ణని పట్టుకొని ఉంటే దుఃఖం అలాగే ఉంటుంది. సో ఈ విధంగా సాధన చేస్తూ పోతే ఏదో ఒకరోజు మార్గఫలాలు పొందుతాం. ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.